నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైకుంఠపాలి అభివృద్ధి వద్దని ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యమని, ప్రభుత్వాలు కొనసాగితే అభివృద్ధి జరుగుతుందని తెలిపిన సీఎం చంద్రబాబు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించిన తెలంగాణ ఉమ్మడి దేవాలయాల కమిటీ. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఎక్స్లో ట్వీట్ చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైకుంఠపాలి అభివృద్ధి వద్దని ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యమని, ప్రభుత్వాలు కొనసాగితే అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సుస్థిర పాలన ఉంటే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, యూపీ కొన్నేళ్లుగా ఒకే ప్రభుత్వంగా ఉందని, ఒకప్పుడు యూపీ అంటే వెనుకబాటుతనం ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలను ఉద్దేశించిన ఆయన ప్రసంగించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉందని, అందుకు దేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు. 2019 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలిచి ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేదని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదని, ఎన్నికల్లో మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టిన వాళ్లకి కేవలం 11 సీట్లే వచ్చాయని వైసీపీని ఉద్దేశించి అన్నారు. డబ్బులతో ఎన్నికల్లో గెలవలేమనే విషయం స్పష్టమైందన్నారు. అభివృద్ధితో, ఆదర్శంతో రాజకీయాలు చేయొద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ఎన్నికల ముందు కాదని, నిత్యం ప్రజల్లో చర్చనీయాంశం చేయాలన్నారు. ఎన్నికల ముందు మాట్లాడితే ఓట్ల కోసం మాట్లాడారని అంటారని, గత ప్రభుత్వం తెచ్చిన బ్యాడ్ ఇమేజ్ పోగొట్టాలంటే చాలా సమయం పడుతుందన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఫోకస్ అప్రోచ్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఎవరైతే పదవుల్లో ఉన్న వారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా లాస్ట్ మైలుకి తీసుకుపోవాలనో మీ అందరికీ చెప్పడమే కాకుండా దీన్ని అమలు చేయడం కూడా విత్ ప్రిసిషన్ అండ్ పర్ఫెక్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఏడాది పాలన నిర్ణయాలు, కార్యక్రమాలని, పథకాలని, పనుల్ని, విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలి అడుగు మొన్నే తలపెట్టాం. మొదటి సంవత్సరం సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో పెట్టి మళ్ళీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, పునరంకితం కావడానికి మొన్నే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఇద్దరు కూడా దగ్గర 2000 మందితో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం ఏం చేశాం, రాబోయే సంవత్సరం ఏం చేయాలి, 5 సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం, 2047కి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతామో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ఆ కార్యక్రమంలో చర్చించాం. ఇందులో కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా పాలసీ మేకర్స్. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు తెలంగాణ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించారు. జమ్మిదొడ్డి నుంచి చిత్ర విచిత్ర బేతాళ నృత్యాలు, కోలాటాలు, పోతురాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా తరలివెళ్లి అమ్మవారికి బంగారు బోనాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఉమ్మడి దేవాలయ కమిటీ ప్రతినిధులకు దేవస్థాన అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో కనకదుర్గమ్మకు బంగారు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని ఉమ్మడి దేవాలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. మేళతాళాలు,
కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో బంగారు బోనాలను సమర్పించారు. మేళతాళాలు, కోలాటాలు, బేతాళ నృత్యాల నడుమ భారీ ఊరేగింపుతో శివశక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బంగారు బోనాలను సమర్పించారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి నుంచి దుర్గమ్మ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణకు చెందిన వివిధ కళా రూపాలను ప్రదర్శించారు. 500 మంది కళాకారులు వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి దేవాలయాల కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ 15 ఏళ్లుగా మహాకాళి ఉత్సవాల కమిటీ దుర్గమ్మకు బోనాలు సమర్పించి ఆనవాయితీని కొనసాగిస్తోందన్నారు. ఈ బోనాల ఊరేగింపునకు తెలంగాణ ప్రభుత్వం జంట నగరాలకు చెందిన 150 కళా బృందాలను పంపిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం సైతం 4 కళా బృందాలను పంపినట్లు ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రం నుండి మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం మేము సమర్పణ కార్యక్రమాన్ని తీసుకురావడం, బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి బంగారు బోనం ఎక్కించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి 2009 నుండి ఒక ఆనవాయితీగా వస్తుంది. ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బోనం ఎక్కించడం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఒక ఆనవాయితీ. 2014 తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయినా కానీ ఆ ఆనవాయితీని అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆ ఆనవాయితీని తీసుకెళ్తా ఉంది. ఈరోజు
ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మనం సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క బోనం సమర్పణ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి మన మిత్రులు సోదరులందరూ కూడా నిన్ననే రావడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కావచ్చు, అక్కడుండే ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ సుభిక్షంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడ మనం చేస్తూ ఉంటాము. పవిత్ర సారే అలాగే ఈ యొక్క ఆషాఢ మాసం పవిత్ర సారే సందర్భంగా తెలంగాణ నుంచి బంగారు బోనం తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో ఈ యొక్క బోనం తీసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా అయితే మనము పూజలు పురస్కారాలు చేసుకొని ప్రారంభిస్తామో ఆ విధంగానే మనం చేసుకోవడం జరుగుతుంది. ఇది రాబో తరాలకు వచ్చే కాలం అంతా కూడా ఇంకా ఇన్నోవేటివ్గా ఇంకా ఈ యొక్క బలం ఈ మధ్య సత్సంబంధాలు బలపడాలని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీ సెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతాయని, ఇంజనీరింగ్ 2వ ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. గత నెల మే 15న ఫలితాలు వెలువడినా ఇప్పటికే కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యా వ్యవస్థల్లో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమని పేర్కొన్నారు. నిద్రా వ్యవస్థ నుండి ప్రభుత్వం మేల్కోవాలని సూచించారు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ నాగూర్ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన షన్విత బ్యూటీ అండ్ మేకోవర్ సెలూన్ను విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించారు. సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో బ్యూటీ మేకోవర్ సేవలను అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలని ఆకాంక్షించారు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ నాగూర్ వీధిలో షన్విత బ్యూటీ అండ్ మేకోవర్ సెలూన్ను ఏర్పాటు చేశారు. వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ సహకారంతో నామాల అఖిల, నామాల సాయి ఏర్పాటు చేసిన షన్విత బ్యూటీ అండ్ మేకోవర్ సెలూన్ను విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించారు. అనంతరం సెలూన్ను పరిశీలించి అక్కడ అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సెలూన్ నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నామాల సాయి, నామాల అఖిల ప్రారంభించిన ఈ సెలూన్ స్థానిక ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని అన్నారు. సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో బ్యూటీ మేకోవర్ సేవలను అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలన్నారు. ప్రజల ఆదరణతో మంచి లాభాలు సాధించాలని, దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈరోజు భవానీపురంలో సోదరులు సాయి గారు, అదేవిధంగా వాళ్ళ సతీమణి అఖిల గారు, వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ గారు, అదేవిధంగా వాళ్ళ స్నేహితులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు భవానీపురంలో షన్విత మేకప్ బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఏదైతే సోదరులు సాయి గారు
ముఖ్యంగా మా సోదరులు యలమంచిలి జయప్రకాష్ గారితో ఎన్నో సంవత్సరాలుగా ఆయనతో ఉంటూ మొన్న జరిగిన ఎన్నికల సమయంలో కూడా జయప్రకాష్ గారికి తోడుగా మా ఒక ఎన్నికల ప్రచారంలో మా ఎన్నికల కార్యక్రమాలుగా మాకు అన్ని విధాలుగా సహకరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జయప్రకాష్ గారు ఒక సహకారంతో ఈరోజు సాయి గారు అదేవిధంగా అఖిల గారు ఏదైతే ఏర్పాటు చేసిన బ్యూటీ పార్లర్ తప్పకుండా ఇక్కడున్న ప్రజానికానికి అందుబాటులో ఉన్న ప్రాంతంలో, ముఖ్యంగా భవానీపురం ప్రాంతంలో ఏదైతే సామాన్య ప్రజానికం అందరు గారు వచ్చే విధంగా ఈ యొక్క బ్యూటీ పార్లర్ ఉంది. తప్పకుండా వాళ్ళందరి గారు మంచి జరగాలని చెప్పని ఆ దేవుడి ఆశీర్వాదంతో మంచి లాభాలు సాధించాలని చెప్పని వాళ్ళకి ఆ దేవుడి ఆశీస్సు ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ముందు ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కృష్ణా జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ, బోడే వెంకట్రామ్ కలిసి ప్రారంభించారు. అండర్-10, అండర్-12 విభాగాలలో జరిగే ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వచ్చిన సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అనంతరం యువ నాయకులు బోండా రవితేజ, బోడే వెంకట్రామ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి జరుగుతున్న ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని అన్నారు. మహారాష్ట్ర నాసిక్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. క్రీడారంగ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్, గచ్చిబౌలిలో క్రీడలను అభివృద్ధి చేసిన విధంగా అమరావతిలో కూడా చంద్రబాబు క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఏషియన్ గేమ్స్ ను తెలుగు రాష్ట్రాన్ని పరిచయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ అసోసియేషన్ సభ్యులు వై చెంచుబాబు, నాగం సతీష్, గుడ్డేటి మురళి, గాజుల రవి, మొలగడ రామకృష్ణ, నాగేశ్వరరావు, వి కృష్ణమోహన్, ప్రసాద్, చెల్లారాం, అశోక్ బాబు, సూర్య, లక్ష్మీదేవి, మహేశ్వరరావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రేపు నెక్స్ట్ మంత్ నుంచి జరగబో నేషనల్ గేమ్స్లో నేషనల్ ఫెన్సింగ్ ఈవెంట్లో సెలక్షన్ కోసం ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేసినటువంటి పిల్లలకి ఆశీస్సులు, పేరెంట్స్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో క్రీడలకి మళ్ళా మహర్దశ పట్టుకుంది. ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా గచ్చిబౌలి స్టేడియంలో ఏప్రో ఏషియన్ గేమ్స్ని ఏర్పాటు చేసి అన్ని రకాలుగా క్రీడల్ని, అన్ని ఈవెంట్స్ని ప్రోత్సహించడం జరిగింది. ఇలాంటి ఒలింపిక్లో కూడా ఉన్నటువంటి ఈవెంట్స్ని తప్పనిసరిగా ప్రోత్సహిస్తాం. ఇప్పుడు అమరావతిలో ఇంటర్నేషనల్ లెవెల్ స్టేడియంస్ని కడుతున్నాం. అన్ని రకాలుగా కూడా క్రీడలకి, క్రీడాకారులకి మహర్దశ వచ్చిందని తెలియజేసుకుంటూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇందిరాగాంధీ స్టేడియం నందు స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా పెనలూరు నియోజకవర్గ యువ నాయకులు వెంకట్రామ్ గారు అందరి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో జరిగే ఫెన్సింగ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవడం జరుగుతూ ఉంది. మరి దాదాపుగా 200 మంది పిల్లలు పైగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. మరి ఈ కార్యక్రమంలో ఎవరైతే కూడా చురుగ్గా, మెరుగ్గా చేస్తారో వాళ్ళకి నేషనల్ స్థాయిలో కూడా చోటు దక్కే అవకాశం అనేది ఇప్పుడు రానున్న రోజుల్లో జరిగే మహారాష్ట్ర నాసిక్లో వాళ్ళకి ఆ పోటీలు జరగబోతూ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం చాలామంది పిల్లలు ఇక్కడ విచ్చేశారు. ఈ ఫెన్సింగ్ అనే ఒక ఆటని ఇదివరకు చాలామందికి ఫెన్సింగ్ గురించి బహుశా ఐడియా ఉండకపోవచ్చు. మరి మన ఏదైతే మన ప్రభుత్వ సహకారంతో ఈ ఫెన్సింగ్ అనే ఆటని ప్రజలందరికీ తెలియజేసి ఈ ఫెన్సింగ్ అనే గేమ్ మామూలు గేమ్ కాదు, ఒలింపిక్స్లో కూడా చక్కగా
చాలామంది పోటీ చేసి ఒక ఉన్నత గుర్తింపు ఇచ్చే ఆట ఇది. అదే విధంగా పిల్లలకి ఈ ఫెన్సింగ్ ద్వారా ఒక సర్టిఫికేట్స్ ద్వారా వాళ్ళకి పొందే సర్టిఫికేట్స్ ద్వారా రేపు పొద్దున వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో కానీ చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మన కృష్ణా జిల్లా విజయవాడలో జరుగుతున్నటువంటి 6వ అండర్-10 మరియు 9వ అండర్-12 కేటగిరీస్ సంబంధించినటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ ఫెన్సింగ్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 180 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తున్నారు. వీరందరూ ఈరోజు చేసే పార్టిసిపేషన్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి, ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ళకి మహారాష్ట్రలో వచ్చే నెల 4 నుంచి 7వ తేదీ వరకు మహారాష్ట్ర నాసిక్లో జరుగు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని తెలియపరుస్తున్నాము. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకంలోని తాత్పర్యంతో పివి నరసింహారావు మాటలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి గుర్తు చేశారు. పివి నరసింహారావు చాలా తక్కువగా మాట్లాడతారని, ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహ ఆవిష్కరణ సందర్భంలోని అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు ఆవిష్కరించిన విగ్రహం ఆయన్ని పోలి ఉండడాన్ని చక్కగా అమరిందని చెప్పారు. మల్లాది వెంకట సుబ్బరావు సుందరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం ఆంధ్రరత్న పార్క్ వద్ద మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, గాయకులు గజల్ శ్రీనివాస్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, విజయవాడ నగర మొదటి మేయర్ జంజాల శంకర్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కొప్పరపు బలరాం, పద్మశ్రీ గ్రహీత సుమతి విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం, తదుపరి ప్రధాని అవ్వడం యాదృచ్ఛికంగా అయింది కాదని, ఆంధ్రాలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను అమలు చేసే క్రమంలో ముఖ్యమంత్రి అయ్యారని, ఆ యాక్ట్కి ఉదాహరణగా ఉండడం కోసం తన సొంత 1700 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అందజేశారని తెలిపారు. ఇది భగవద్గీతలో కరెక్ట్గా కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. మొత్తం మీరు భగవద్గీత చదవండి, అంతా అయిపోయి ఇంకా లాస్ట్ 10 శ్లోకాల్లో ఈ శ్లోకం ఉంటుంది. ఇతితే జ్ఞానమాఖ్యాతాం గుహ్యాత్ గుహ్యతరమయ విమృశ్యైతే దశేషేణ యథేచ్ఛసి తథా కురు. చెప్పాను అబ్బాయి, భగవద్గీత 700 శ్లోకాలు చెప్పాను కదా, విన్నావు కదా. బాగా ఆలోచించి పరిపరి విధాలా ఆలోచించి నీకేం నచ్చితే అది చేయి. కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, ఇప్పుడు ఏం నచ్చితే అది చేయడానికి ఎందుకంటే అంత భగవద్గీత చెప్పడం అంటే. అందులో ఇదేంటంటే నన్ను చూసుకుని నువ్వే నిర్ణయం తీసుకోకు, నేనేదో ఉన్నాను కదా అని, నేనేదో కాపాడేస్తానని నువ్వు యుద్ధంలోకి రాకు. నేను చేయవలసింది చేస్తాను, రావాలా వద్దా నిర్ణయం తీసుకోవడానికి నేను జస్ట్ కౌన్సిలింగ్ చేశాను అంతే. నీకు చెప్పవలసింది చెప్పాను. సరిగ్గా మన రఘు మాట్లాడుతుంటే నాకు అదే గుర్తొచ్చింది. ఆయన అన్ని శ్లోకాలు చెప్పాడు, ఈయన 2 మాటల్లో చెప్పేశాడు, ఎందుకంటే ఈయన తక్కువ మాట్లాడు. ఆవిష్కరణ కార్యక్రమం చాలా సంతోషం. మల్లారు విష్ణు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మరి సార్ గుర్తుందో లేదో 2008-9 సమయంలో నెహ్రూ గారి కృష్ణలంకలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఆ రోజు మీరే ముఖ్య అతిథిగా విచ్చేశారు. దాదాపుగా 5,000 మంది జనాభా ఉంటే ఒక్కలుగారా ఆయన ప్రసంగం అయ్యేదాకా ఒక్కలుగారా లేవలేదు. అలాంటి అద్భుతమైన ప్రసంగం ఆ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇచ్చారు. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను, ఫస్ట్ టైం సార్ని కలుస్తాం ఆ టైం. అదేవిధంగా పెద్దలు మాజీ డిప్యూటీ స్పీకర్ రఘుపతి గారికి, అదేవిధంగా
సోదరులు మా అన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మరొక సోదరులు ఆత్మీయులు గజ్జల శ్రీనివాసరావు గారికి, పెద్దలు జొన్నవెట్ల గారికి, మా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, కృషి చేసిన పెద్దలందరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దలు పివి నరసింహరావు గారు ఏదైతే భారతదేశంలో ఆర్థిక సంస్కరణ తీసుకొస్తాం కానివ్వండి, మరీ ముఖ్యంగా నాకు తెలిసి భారతదేశ ప్రధానంలో ఎవరికి లేనిది దాదాపుగా 17 భాషలు, మన భారతదేశం భాషలు కానివ్వండి, ఇంటర్నేషనల్ భాషలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అన్ని భాషలు మాట్లాడగలిగిన గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పివి నరసింహరావు గారు. సందర్భంగా చెప్పుతున్నా, ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ వల్లే ఈరోజు మన భారతదేశం ఇంత ఇదిగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు పివి నరసింహరావు గారి విగ్రహాన్ని మనందరి సమక్షంలో ఇక్కడ పెద్దలందరూ కూడా వచ్చి విజయవాడకి పని కట్టుకుని దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సంవత్సర కాలంగా ఇది తయారు చేసుకుని ప్రారంభించుకోవాలి ఈ జయంతి రోజునని అనుకున్నటువంటి సందర్భంలో ప్రముఖుల్ని పిలవాలి, కవిత్వం తెలిసిన వాళ్ళు పిలవాలంటే మాకు గుర్తొచ్చింది రామలింగేశ్వరరావు గారు. గాయకుల్ని పిలవాలి అని అనుకున్నటువంటి సందర్భంలో మాకు గజల్ శ్రీనివాస్ గారు గుర్తొచ్చారు. అలాగే ఇంకా అనేక పేర్లు. ఇక్కడ మా కుటుంబం ఒకటి ఉంది. ఈ కుటుంబం ఏంటంటే ఏదైనా ఒకటి తలపెట్టామనంటే అది చాగంటి కోటేశ్వరరావు గారి కార్యక్రమం నుండి, అలాగే ప్రకాశం పంతులు గారి యొక్క లెక్చర్ ఇప్పించాలంటే అరుణ్ కుమార్ గారిని పిలవడం కానివ్వండి, అట్లాగే పివి నరసింహరావు గారి విగ్రహాన్ని మనం ఇక్కడ పెట్టుకోవాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు చేసేయండి సార్, మీరు చేసేయండి, చాలా రోజుల నుంచి అది అలా ఉన్నది అని చెప్పాను. కానీ మనం చేయటం కాదు, ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు, ఆయన గురించి మాట్లాడగలిగినటువంటి వాళ్ళు పిలవాలి అని చెప్పని కోన రఘుపతి గారిని, మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని, శ్రీనివాస్ గారిని, అవినాష్ని, దీంతోపాటు వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు. రాష్ట్రంలో అదానీ మనుషులు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, వినియోగదారులు తిరస్కరిస్తే రకరకాల అబద్ధాలు చెప్పి ఇళ్లకు బిగిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా హయాంలో కూడా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టారు. కేంద్రం ఒత్తిడితో నాడు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి జగన్ ప్రభుత్వం అంగీకరించిందని యువగళం కార్యక్రమంలో స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించడం అని లోకేష్ చెప్పడంతో పాటు జనసేన కూడా నాడు వ్యతిరేకించారన్నారు. స్మార్ట్ మీటర్లపై కూటమి ప్రభుత్వం మొండిగా మూర్ఖంగా ముందుకెళ్లడానికి చూస్తోందని, స్మార్ట్ మీటర్ల వల్ల కంపెనీలకు లాభం, ప్రజలకు ఏ విధంగా లాభమో చెప్పాలని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచితే రూపాయికే విద్యుత్ ఇవ్వచ్చు అని లోకేష్ చెప్పారన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల ఏడాదికి 50,000 కోట్లు ప్రజలపై భారం పడుతుందని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఇంటింటికి తిరిగి అదాని మనుషులు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. పాత కరెంటు మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు పెట్టుకోకపోతే మీకు కరెంట్ కట్ చేస్తామని, లేకపోతే బిల్లులు పెరుగుతాయని, ఇన్స్టలేషన్ కెపాసిటీ పెంచి అదనపు బిల్లులు మోపుతామని, అలాగే ఫోన్ కనెక్టివిటీ లేకపోతే మీకు అసలు కరెంటే ఆగిపోతుంది, మీటర్లు పనిచేయవని రకరకాల అబద్ధాలు చెప్పి బెదిరించి ఇళ్ళక్క ఈ మీటర్లు మారుస్తున్నారు. ఇంతకుముందే షాపులకి, గవర్నమెంట్ ఆఫీసులకి, ప్రైవేట్ ఆఫీసులకి మార్చేశారు. అంతకన్నా ముందు వైఎస్ఆర్ పార్టీ హయాంలో ఈ మోటార్ విద్యుత్తులకి, వ్యవసాయ మోటార్లకి పెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడితోటి జగన్ ప్రభుత్వం దాన్ని అంగీకరించి అటు అదానీ కంపెనీతో, ఇక్కడ షిరిడి సాయి కంపెనీతో ఒప్పందాలు చేసుకొని వేల మీటర్లు, లక్షల మీటర్లు వాళ్ళ బిగించేదానికి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం జరిగింది. ఆ రోజు వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన కూడా దాన్ని అప్పుడు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ రోజు చెప్పిన మాటలు ఏమిటో మేము మీకు అప్పుడున్నటువంటి పత్రికా
రిటర్న్ అంటే టీవీ ఛానల్స్ మనం ఇవ్వలేం కాబట్టి ఈ పత్రిక ప్రింటింగ్లో వచ్చినటువంటి వాళ్ళ మాటల్ని చెప్పాం. లోకేష్ 2020లోనే అప్పుడు ఇవ్వగలం, ఈ సందర్భంలో తిరుగుతూ ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత అన్యాయం అంటూ ఈ మీటర్లను వాళ్ళు తొలగించకపోతే దాన్ని ధ్వంసం చేయండి, దాన్ని మీరే తీసి పక్కన పడేయండి అని చెప్పిన ఆ రోజు పిలిపించాడు. అలాగే ఇండోసోల్ కంపెనీతో జరిగినటువంటి ఒప్పందాల మీద కూడా జనసేన, ఈ షిరిడి సాయి కంపెనీ, ఇండోసోల్ వీటి మీద జరిగిన దాని మీద జనసేన సిబిఐ ఎంక్వైరీ జరపాలని జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు దాన్ని డిమాండ్ చేశారు ఆ రోజు. రాష్ట్రంలోని 26 జిల్లాలలో కమిటీల ఏర్పాట్లు కార్యాచరణ రూపొందించామని, త్వరలో అన్ని జిల్లాలలో కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రంశెట్టి అంజిబాబు తెలిపారు. కాపులంతా ఐకమత్యంగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పారు. పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని, పశ్చిమ నియోజకవర్గంలోని కాపు కళ్యాణ మండపం పునర్నిర్మించాలని ఆయన కోరారు. విజయవాడ వన్ టౌన్లో ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షులుగా నియమితులైన బత్తుల దుర్గారావుకు నియామక పత్రాన్ని ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రంశెట్టి అంజిబాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో 64 డివిజన్లకు కమిటీలు పూర్తి స్థాయిలో వేశామని, పశ్చిమ నియోజకవర్గానికి ప్రజా కాపునాడు అధ్యక్షులుగా బత్తుల దుర్గారావును నియమించామని చెప్పారు. గతంలో 13 జిల్లాలకు కమిటీలు ఉన్నాయని, ఇప్పుడు 26 జిల్లాలకు కమిటీలు వేసి సంఘం బలోపేతానికి కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. బత్తుల దుర్గారావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులుగా తనను నియమించి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు రత్నారావు, నాగా, దొడ్లరాజా, పావని తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున విజయవాడ నగరంలో 3 నియోజకవర్గాల భాగంగా 64 డివిజన్ల కమిటీలకి పూర్తి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పశ్చిమ నియోజకవర్గానికి ప్రజా కాపునాడు అధ్యక్షులుగా బత్తుల దుర్గారావు గారిని ఈ రోజున మనం నియమించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కాపుల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నాం. ఇక్కడ కాపుల సమస్యలకి ఏదన్నా బత్తుల దుర్గారావుని ముందుండి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో చేయాలని కోరుకుంటూ, అలాగే రాష్ట్రంలో 26 జిల్లాలలో కమిటీలు పూర్తి స్థాయిలో మేము కార్యాచరణ చేయబోతున్నాం. గతంలో 13 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మిగతా కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టాలని, అలాగే పశ్చిమ నియోజకవర్గానికి కాపు కళ్యాణ మండపం గతంలో చేసిన అది పూర్తిగా అది అవ్వలేదు, ఇది మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని, అలాగే కాపులంతా ఐక్యంగా ఉండాలని కోరుతున్నాం. మరి వాళ్ళ రోజున పశ్చిమ నియోజకవర్గకి నాకు ప్రజా కాపునాడు సంక్షేమ కింద నాకు అధ్యక్షులుగా అంజిబాబుగా నియమించినందుకు చాలా గర్విస్తూ, మరి ఈ గురుతర బాధ్యత నాకు అప్పగించినందుకు సర్వదా నేను బాధ్యతగా వహిస్తానని, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. కాపులకి కళ్యాణ మండపమే కానివ్వండి, పేదవాళ్ళకి, విద్యార్థులకి అన్నీ కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పేసి, అలాగే అంజిబాబు గారి ఆధ్వర్యంలో కూడా అందరికీ ముందుకెళ్తామని చెప్పి, అందరికీ మంచి చేయాలని చెప్పి ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ అవకాశం నాకు కల్పించిన అంజిబాబు గారికి అందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో జీవన శైలిగా మార్చుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. బీఆర్టీఎస్ రోడ్డు నందు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ యోగాసనాలు చేయడం జీవన శైలిగా మారాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితం జీవించాలని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల బాధ్యత వహించాలని, ఆరోగ్యంగా ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో సూర్యఘర్ ప్రోగ్రాం కింద ఇళ్ల వద్ద, కార్యాలయాలు, హాస్పిటళ్లకు సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకోవాలని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు, అవసరాలకే కాకుండా అదనపు కరెంటు ఇంటికి వాడుకోవచ్చని పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎక్స్-ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రసిక్ సాంఘ్వి వారి సొంత ఖర్చులతో ఐఎంఏ హాల్కి సోలార్ ఎంట్రీ ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సోలార్ ఎంట్రీ ఎక్విప్మెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, గ్రిడ్ మేనేజ్మెంట్ పటిష్టంగా చేసి మీరు ఉత్పత్తి చేసిన విద్యుత్ను వాడుకోగా మిగిలినది గ్రిడ్కు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, డాక్టర్స్ హనుమయ్య, శర్మ, ఇండ్ల రామసుబ్బారెడ్డి, సమరం, సురేష్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సోలార్ ఎనర్జీ ఎక్విప్మెంట్ అని మా ఐఎంఏ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో నేను డొనేట్ చేశాను. నాకు ఈ ఐఎంఏ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చారు, అందుకనే వాళ్ళకి చాలా నేను రుణపడుతున్నాను. ఈ సోలార్ ఎనర్జీ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విజన్ 1999 నుంచి ఆయన చెప్తున్నారు, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్. కాబట్టి అదే విషయంలో మోడీ గారు కూడా అదే చెప్పారు, సోలార్ పెడితే చాలా మనకి బాగుంటుంది. ఆ దృష్టిలో పెట్టుకొని మేము మెడికల్ అసోసియేషన్కి ఈ 10 లక్షల విలువగా ఈ సోలార్ కాంప్లెక్స్ని ఇక్కడ కట్టించాము. దానిలోనే ఒక డైనింగ్ హాల్ పెట్టారు. నాతో పాటు మాకు చాలామంది నాకు ముందుకి ఇది రావడానికి చాలామంది ప్రోత్సహించారు. దాంట్లో డాక్టర్ హనుమయ్య గారు, మాకు డాక్టర్ నందకిషోర్ గారు, వీళ్ళందరూ డాక్టర్ మిస్టర్ గోపీనాథ్ గారు, లయన్స్ క్లబ్ అందరూ నాకు ఈ ప్రోత్సాహాన్ని ఇచ్చారు. కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది, చాలా సంతోషంగా ఉంటుంది. దీనివల్ల మా ఐఎంఏకి ప్రతి నెల 10-15 వేలు మిగులుతుంది. 30 సంవత్సరం వరకు ఇది ప్రతి ప్రజలకు కూడా ఇదే నేను సందేశాలు ఇస్తున్నాను. ఇవాళ విజయవాడ ఐఎంఏ ఆవరణలో మన రసిక్ సంఘవి గారి సౌజన్యంతో ఆయన 10 లక్షలు ఇచ్చిన దాత. సో ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సబ్సిడీలు కూడా ఉన్నాయి. ఇళ్ళకి ఎవరన్నా ఇలాంటి సోలార్ ఎనర్జీని పెట్టినట్లయితే పెట్టినందువల్ల దీర్ఘకాలికంగా వాళ్ళకి కరెంటు బిల్లుల నుంచి విముక్తి లభిస్తుంది. అలానే ఇది ఒక లేటెస్ట్గా ఈ గ్రీన్ ఎనర్జీ వీటన్నిటిని ప్రమోట్ చేసే భాగంలో, హెల్దీ ఇండియాని నిర్మించే భాగంలో ఏదైతే వాళ్ళ ఐఎంఏ విజయవాడలో రసిక్ సంఘవి గారు, అలానే అధ్యక్షుడు హనుమయ్య గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ జరిగిన మంచి పనిని రాష్ట్ర శాఖ తరపున మేమంతా అభినందిస్తున్నాం. అంతేకాకుండా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ సబ్సిడీలను ఉపయోగించి ప్రతి ఇంటిలోనూ వాళ్ళు సోలార్ పెట్టుకుంటే వాళ్ళకి కరెంటు బిల్లులు తగ్గటమే కాకుండా మంచి జరుగుతుంది సమాజానికి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత పూర్వం మా సంఘవి గారు నాతో పాటు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీరు నాకు కార్యదర్శిగా ఉండి చాలా విషయాల్లో నాకు తోడ్పాటు చేశారు. అప్పుడు ఆ టైంలో కోవిడ్ని వచ్చినప్పుడు డాక్టర్లందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఇదే ఐఎంఏ హాల్లో వారి కుటుంబాలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వ్యాక్సినేషన్స్ చేయించడానికి కావాల్సిన అవకాశాలను ఇచ్చారు. రసిక్ సంఘవి గారి గురించి చెప్పాలంటే ఆయనకు ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఐఎంఏకి ఉంది. ఐఎంఏని ఆయన ఇందాక చెప్పినట్టుగా నాకు మందిరం లాంటిది, టెంపుల్ లాంటిది అని చెప్పారే, అదే ఎగ్జాక్ట్ కరెక్టు. ఆయనకి చాలా విశ్వాసం ఉంది ఐఎంఏ చాలా పైకి రావాలని. అదే ఉద్దేశంతో ఈ సోలార్ ఎనర్జీకి కావాల్సినటువంటి 10 లక్షల రూపాయలు కూడా డొనేట్ చేసి దీన్ని తయారు చేసి ఈ ఐఎంఏకి ఇచ్చి, ఐఎంఏకి తర్వాత రోజుల్లో చాలా లాభాలు వచ్చేట్టుగా చేస్తున్నారు. దీన్ని ప్రత్యేకంగా మీ మీడియా వారు ప్రత్యేకంగా అందరికీ చెప్పి ప్రజల్లో ప్రోత్సాహాన్ని తీసుకురావడానికి ఇది ఒక ఉదాహరణగా మీరు గుర్తించి వాళ్ళకి చెప్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. హైదరాబాద్లోని మహాన్ న్యూస్ కార్యాలయంపై కొంతమంది యువకులు చేసిన దాడిని జర్నలిస్ట్ నేతలు ఖండించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో దాడిని ఖండిస్తూ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ నిరసనలో పాల్గొన్న జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మీడియా స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఎస్కే బాబు, చావా రవి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కార్యాలయంపై దాడులు చేయడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మీడియాపై దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలను తీసుకురావాలని కోరారు. హైదరాబాద్లోని మహాన్యూస్ టీవీ ఛానల్ ప్రధాన కార్యాలయంపై కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయటాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రజాస్వామ్యంలో పత్రికా కార్యాలయాలు అలాగే మీడియా సంస్థలను లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేయటం అనేది చాలా నీచ సంస్కృతి. ఏ మీడియా కార్యాలయంపై దాడులు చేసినా కూడా మా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నది. ఈ రోజున కూడా మరి ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అనేక కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో వివాదం ఉంది తెలంగాణలో. దాని మీద విశ్లేషణాత్మకమైనటువంటి స్టోరీని మహాన్యూస్ ప్రచురిస్తూ ఉంది. దీనిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్కు చెందినటువంటి కొంతమంది దొండగులు ఆఫీస్ మీద నేరుగా బెదిరింపులకు దిగుతూ ఇటువంటి నిజాలను కనుక మీరు ప్రచురిస్తే మేము సహించలేమని చెప్పే సంకేతాలు ఇచ్చే విధంగా ఆఫీస్ మీద నిస్సిగ్గుగా దాడి చేయటం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయవాడ యూనిట్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీనిపై ఈరోజు నిన్న సాయంత్రం నుంచే మా యూనియన్కి చెందినటువంటి అన్ని శాఖలు కూడా దీన్ని నిరసిస్తూ అనేక ధర్నాలు ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే ఈరోజు విజయవాడలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. చాలా దారుణం. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద దాడి, భావ ప్రకటన స్వేచ్ఛని హరించే విధంగా ఒక వ్యాసాన్ని జీర్ణించుకోలేని వారు ఈ రకంగా దాడి చేయటం, బెదిరించడం అనేది దుర్మార్గం. హైదరాబాదు మహాన్యూస్ ఛానల్ కార్యాలయంపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు దాడి చేయడాన్ని ఇది ఒక మీడియా సంస్థ మీద దాడిగా మేమైతే పరిగణించట్లేదు. ఏపీడబ్ల్యూజే ఇది మొత్తం మీడియా వ్యవస్థ మీద దాడిగానే మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైతే ఇప్పుడు అందుకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రత్యేక చట్టాలు ఇప్పుడు మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా జర్నలిస్టుల రక్షణ కోసం, భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది. గతంలో అనేక సందర్భాల్లో కూడా మేము ప్రత్యేక చట్టం కోసం మా యూనియన్ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. ఇకకుండు కూడా భవిష్యత్తులో ఎలాంటి దాడులు ఏం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక చట్టం తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తేదీ బహుజన్ ప్రతినిధులకు ఆత్మీయ సన్మానం చేయనున్నట్లు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు పోతుల నాగరాజు ప్రకటించారు. అలాగే జనాభా తమాషా ప్రకారం అన్ని రంగాలలోనూ రిజర్వేషన్లు కల్పించాలని రాజకీయ పార్టీలు ఇందుకు మద్దతు తెలపాలని కోరారు. ఈ అంశాన్ని అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ఏకాభిప్రాయం తీసుకురావాలని, ఇందుకు బహుజన్ ప్రతినిధులు సహకరించాలని డిమాండ్ చేశారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతిబా ఫులే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆగస్టు 3న జరగనున్న బహుజన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి సంబంధించి ప్రచార కరపత్రాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు పోతుల నాగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోతుల నాగరాజు మాట్లాడుతూ కులాల వారీగా జనాభా లెక్కింపు విషయాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని దేశవ్యాప్తంగా బహుజన మేధావులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు స్వాగతిస్తున్నారని అన్నారు. స్వతంత్ర భారతదేశంలో 78 సంవత్సరాల తర్వాత ఈ నిర్ణయం రావడం గమనార్హమని పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి మద్దతు తెలిపిన రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ఉద్యమకారులకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి కృతజ్ఞతలు తెలుపుతూ వారిని సన్మానించేందుకు ఆగస్టు 3న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుందని తెలిపారు. కరపత్ర ఆవిష్కరణ అనంతరం డాక్టర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహాలకు నాయకులు నివాళులు అర్పించారు. కులాల వారీగా జనాభాని లెక్కించాలనే నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్
పార్లమెంటులో ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని దేశంలో ఉన్నటువంటి బహుజన మేధావులు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఈ అంశాన్ని స్వాగతిస్తూ కేవలం దేశంలో కులాల వారీగా జనాభాని లెక్కించడానికి స్వతంత్ర భారతదేశంలో 78 సంవత్సరాల సమయం పాలకులు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నిర్ణయానికి దేశంలో కులాల వారీగా జనాభాని లెక్కించాలని చేపట్టినటువంటి ఉద్యమానికి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీల నాయకులకు, మీడియాకు, కుల సంఘాల, ప్రజా సంఘాల ఉద్యమ నాయకులకి కృతజ్ఞతలు తెలుపుతూ వీరిని అభినందించేటువంటి కార్యక్రమం రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆగస్టు 3వ తారీఖున బహుజన ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానాన్ని చేపట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని బహుజన ఉద్యోగులు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఆహ్వానించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో మహాత్మా జ్యోతిబా పూలే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు, మీడియాకు ఒక విన్నపం. దేశ జనాభాలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ప్రధాన డిమాండు ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. కాపులకు 10% రిజర్వేషన్లు కల్పించాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. దశాబ్దాలు గడుస్తున్న కాపు కులానికి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు, రాష్ట్ర కన్వీనర్ ప్రసాదరావు, రాష్ట్ర కాపు నాయుడు అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాలకు రిజర్వేషన్ విషయంలో అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వాన్ని వినతులు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నుంచి తమ వర్గాన్ని బీసీ వర్గంగా గుర్తించారని, అయినప్పటికీ రాజకీయంగా మరియు ఆర్థికంగా ఈ వర్గం ఇప్పటికీ వెనుకబడిన వర్గంగా కొనసాగుతోందని తెలిపారు. మహారాష్ట్రలో మరాఠా వర్గానికి ఇచ్చిన 10% రిజర్వేషన్ తరహాలో తమకు రిజర్వేషన్ మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజున రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉండి ఈ జాతిలో బ్రిటిష్ వారే మమ్మల్ని గుర్తించి ఆ రోజుల్లోనే మమ్మల్ని బీసీగా వారు పరిగణలోకి తీసుకున్నారు. తర్వాత 1962లో నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చి 56లో నీలం సంజీవ్ రెడ్డి గారు మమ్మల్ని బీసీలోంచి తీసేయటం అయింది. తర్వాత దామోదర్ గారు ఎస్సీ అయినా కానీ మమ్మల్ని గుర్తించి మళ్ళీ వారు మమ్మల్ని బీసీలోకి తీసుకోవటం అయింది. మళ్ళీ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని మళ్ళీ బీసీలోంచి 2 సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళు తొలగించడం అయింది. ఎందుకు మమ్మల్ని ఇలా విభజించి పాలిస్తున్నారు? స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా మాకు ఆర్థికంగా కానీ రాజకీయ పరంగా కానీ భారతదేశంలో కుంభి, కూర్మి, పటేలు రకరకాలుగా వివిధాలుగా మా జాతి ఉన్నారు. అయినా కానీ మేము అణగారిన వర్గాలుగానే మమ్మల్ని తొక్కుతున్నారే కానీ 2% ఉండేవాళ్ళు, 3% ఉండేవాళ్ళు, 4% ఉండేవాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు. కేవలం మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకుంటుంది ఏంటంటే 1915 నుంచి 66 వరకు ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని అమలు చేయమంటున్నాం. కొత్తగా రిజర్వేషన్లు అడగట్లేదు. గతంలో ఉన్న రిజర్వేషన్లే పునరుద్ధరించమని అడుగుతున్నాం. అలాగే ఏదైతే హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని ఇమీడియట్గా అమలు చేయమని చెప్తున్నాం. ప్రభుత్వాలు ఇంతవరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలన్నీ కూడా కాపు కులాన్ని పూర్తిగా అనగదొక్కాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. అయ్యా, ఈరోజు మేమందరం కూడా ఈ రోజు నుండి కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుండి మా సోదరులు చెప్పారు, మేము ఒరిజినల్గా బీసీలో ఉన్నాం.
ఆ తర్వాత కొంతమంది స్వార్థ రాజకీయ ప్రయోజనాల వల్ల మేము బయటికి రాబడి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రాబడి అనేక రకాలుగా మోసపోయి ఉన్నాం. మాకు యథార్థంగా 46% ఉన్నప్పుడు 4% అయినా మాకు ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పుడు మేము అన్ని రకాలుగా వేడుకున్న ఆరాటపడుతున్న అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చిన ఆ 4% కూడా మాకు దక్కకుండా చేసి ఇంకొక సోదరులకు ఇటు జరిగింది. ఈరోజు మరి మన విజయవాడ ప్రెస్ క్లబ్లో కాపు రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన కేఆర్పిఎస్ పక్షాన మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మరి ప్రభుత్వానికి మా యొక్క రిజర్వేషన్ సమస్యపై మరి నివేదించడం కోసం ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కేఆర్పిఎస్ పక్షాన మేము వారికి విన్నవించుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైకుంఠపాలి అభివృద్ధి వద్దని ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యమని, ప్రభుత్వాలు కొనసాగితే అభివృద్ధి జరుగుతుందని తెలిపిన సీఎం చంద్రబాబు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించిన తెలంగాణ ఉమ్మడి దేవాలయాల కమిటీ. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఎక్స్లో ట్వీట్ చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.